భలే తీసుకుపోయి మంచిగా చదువు చెప్పువాను చదువు చెప్పు అంటే డాడీ డాడీ పడు సెల్లెందుకు పడిపోవే పోతే డాడీ డాడీ అచారకు పువ్వండు కూరండు నువ్వు ఇవ్వాలనే డాడీ ఎగ్గండి ఎక్కువ అంటే డాడీ నువ్వు గుడ్డు పెట్టే మీ అచారకు గుడ్డు పెట్టి డాడీ ఆనాడు దేవి కనిపించుకోదు అమ్మా అర్థంగా వెళ్ళిపోదా అని చూడు ఎట్లా ఇల్లంటివి వరి కంగరాలు కడపంటివి వరి కంగరాలు ఇల్లేదిరా వరి కంగరాలు బంగారు కడపేదిరా వరి కంగరాలు ఇల్లాంటివి వరి కంగరాలు ఇక్కడ నేనంటివి ఇక ఇదిలో ఇల్లేదిరా వరి కంగరాలు ఇక్కడ నేనేదిరా వరి కంగరాలు చెల్లెలు కదా దర్బాలు వేడిరా నమస్తే నమస్తే సార్ నమస్తే నమస్తే దైవవతి నేను దైవవతిని సార్ లేటెస్ట్ సార్ లేటెస్ట్ స్టైల్ మార్చేసినండి లేటెస్ట్ స్టైల్ మార్చేసిన స్టైల్ మెయింటైన్ చేస్తాను మా ఊట ఒక జడు ఆయన ఇప్పుడు దేవి మా సెల్లే దేవిక నువ్వు కూడా బడికి వచ్చిన ఒకటేసుకున్నావు మా సెల్లకి నేనే వేసిన ఒక్కటి మా అయ్యో నాకు రెండే నాకు రెండే జడలు ఆయనతో ఒకటి లేకుండా చికెన్ ముట్టుకో తీసుకొచ్చి సార్ నమస్తే మన వీలైతే నువ్వు నాకు నమస్తే పెడతలేవు నువ్వు అని మనం అప్పటి వరకు దైవవతి 10 ఏళ్ళ బిడ్డనమ్మ దైవవతి 10 ఏళ్ళ బిడ్డ సంగతి ఇక్కడ ఉందని అమరంగా నగరంలో ఉన్న ప్రజలందరూ అనుకున్నారు. గజ్జలింగా అదే మీ ఇంటి పేరు ఏం పేరు? గజ్జోళ్ళ. నీ పేరు? గజలింగ పోతే ఏమంటారు? కుక్కలేమంటారు.
మరి ఏంద్రా చెప్పుల దశరథం దున్నపోతులు రాజీత దున్నపోతున్న రజిత అనబట్టి మీ ఇంటి పేరు ఏం పేరు దున్నపోతున్నాడు నీ పేరు రజిత ఏమని నేను ఏం చేస్తాం అరే కూతులే ముట్టిగా దొంగలు ఎందుకు గెలిచినావు అదొక మాట చెప్పరా మన అమరంగరాజు భార్య చచ్చిపోయిన కాంచెలు రాజ్యం వెళ్తలేరు రాజ్యం వెళ్తాడు విద్దేశం వెళ్తలేరు కానీ అప్పటికిప్పటికి అన్నారు రాజులేని ఊరు రాళ్ళపాడు దొరలేని ఊరు దొంగపాడు అన్నారు ఊరుకు రాజు ఉండాలి మనకేమైనా పంచాయతీ వస్తుంది మనకెవడు బుద్ధిగానే చెప్పేటోడా లేడు మీరు బుద్ధివాడు చెప్పితే కావచ్చులే తాగుతాడు తాగుతారు తిరుగుతారు గాయతుంది ఊరంతా అందుకే లొల్లైతే అని ఎనకట కులానికి ఒక పెద్ద మనిషి ఉండేది ఇప్పుడు ఎవరికి వాడే పెద్ద మనిషి పెద్ద మనిషి ముచ్చాడు ఇప్పుడే పెద్ద మనిషి దేకుతాను ఆరా ఎనకట ఒక పెద్ద మనిషి చెప్తే అందరు వినేది ఇప్పుడు నాకు చెప్తే ఎవరికి వాడే పెద్ద మనిషి నువ్వు చెప్తే నేను సాంద్రా అన్న కాదు ఇప్పుడు బిడ్డ రాజులేని ఊరు రాళ్ళపాడు తరలేని ఊరు దొంగపాడది వాడకు వాడ నెంబర్ ఉండాలి ఊరుకు సర్పంచ్ ఉండాలి అదే మన ఊరుకు రాజులే మాత్రమే రాజు మాత్రమే భార్య వెనక రాజ్యం ఎత్తలేడు అమరంగ రాజు దగ్గర పోయి అయ్యాను రాజ్యం వేరేలా అని అమరంగ రాజు నడదమని ఊళ్ళ పెద్ద మనుషులు అందరే బయలు అమరంగ రాజు వేడికైనా రామ రామ కొట్టుకుంటాడు గతగాలం కొట్టుకుంటాడే మా గోషించిపోతా అయ్యా దండమయ్య రాజులారా ఊళ్ళో ఉన్న మంది కూడా నాగేడి కచ్చెళ్ళు ఎందుకంటే అయ్యా బిడ్డలారా ఎన్నో లేని ఊళ్ళో ఉన్న ప్రజలందరూ నాగేడి కచ్చెళ్ళు అయ్యా మేము ఎందుకు వచ్చినావు నీకు ఎరికేనా నువ్వు రాజ్యం ఆయే ఎత్తలేవు నీ భార్య చచ్చిపోయిన కాంచెలు నీ బిడ్డలే రాజ్యం అయిపోతాను నీ బిడ్డలే దేశం అవుతాను నువ్వు ఆ రాజ్యం ఎత్తలేవు నువ్వు ఆ దేశం ఎత్తలేవు నువ్వు రాజ్యం వేయకపోతే ఏమని ప్రపంచం వారికి అవుతుందయ్యా నువ్వు రాజ్యం వేయని నాడు ఈ లంచ కొడుకు వీళ్ళు అక్క రాకిట పండుగ నాడు రాకిట్ కట్టచ్చింది రాకిట్ కట్టే వీళ్ళు పిల్ల పాట పట్టుకొని వీళ్ళు తెల్లరంగు ఏడు గంటకే తలుపు వేసుకున్నా కథం పోయి కదా అది పాపం కూర్చొని చూసి మా అన్నైతే రాలే సభ్యులు అవో పోతే కట్టాలి బుద్ధి గిట్లని గెలవాలి లేకపోతే రైతు పెట్టి చీర పెట్టి కాలముకి తాగులు కానీ ఆడుకున్న నా బుద్ధి మా యొక్క అన్న పెట్టలేదు మామకు అన్న పెట్టకపోతే ఏంటో అమ్మకు అన్న పెడితే డోకిరికే బోసిరికే ఆయన అమ్మకు అన్న పెట్టాను బుద్ధిగానే చెప్పాను మామకు అన్న పెట్టించాం కానీ తండ్రి పేరు మీద తింటుంటారా తాగుతుంటారా అని 50
చేతమేనుడు బంధు పెట్టిన కాంచరి ఎవరి ప్రపంచం వానికే అవుతుంది ఎక్కడో అక్కడనే నాలుగు తడుకుంటారు గుద్దుకుంటారు పంచాయతీ చెప్పేటోళ్ళు లేరు పంచాయతీ చేసేటోళ్ళు వారి బిడ్డలారా ఎనకటి లెక్క మరణము రాజవేరాని నా వేడిక చిల్ల రాజవేరు ఎట్లా రాజవేరాలే బిడ్డలారా భార్య చచ్చిపోతే భర్త ఉండే భర్త చచ్చిపోతే భార్య ఉండే ఉండాలే కచీరు ఉండాలే కచీరు వారి ముండ రాజవేర రెండు రాజవేర వారి నేను రాజవేరా నీ దాంట్లో ఎవరన్నా బుద్ధివంతుంటే రాజవేరు కోరి బిడ్డ నేను కాదంటలేను మాట్లాడరా బుద్ధివంతురా నీ పోయి అరే నేనేంత నువ్వా రాజ్యం వెళ్తావా తినపోతే నేను చెప్పినట్టు ఊరంతా నీ మాట నా మాట నీ మాట ఎవరైనా పడికి వెళ్తా నేను వెళ్తాను నా మాట నా మొగడే ఉల్లమందే వింటారు నేను ఖచ్చితంగా కూర్చుంటే ఎట్టు దొరికేనా కొండగట్టు మీద ఇంటి మీద ముట్టి మీద కొట్టుకుంటారు మన మాట పెళ్ళి అయ్యా నీ రాజ్యం వేలో అయ్యా రెండో రాజ్యం మూడో రాజ్యం నువ్వు వేలో అంటాడు ఎందుకు బాధపడతాడు మళ్ళా పెళ్లి చేసుకొని మళ్ళా రాజ్యం వేరు నా భార్య ఒక మాట అన్నది అయ్యా సత్యందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద ఏకన్నది అల్లబొట్టు పెట్టే మారులకి వాడని నేను ఎందుకంటే మా నీ భార్యకి ఇచ్చిన మాట తప్పు అన్నావు అదే పెళ్లి చేస్తున్నాడు అరే నువ్వేది బాధపడితే గంతడు ఇంటారో ముస్తానికి తన భార్య ప్రస్తుతానికి చచ్చిపోతే మళ్ళీ లచ్చి పార్వతం పెళ్లి చేసుకొని మళ్ళీ రాజ్యంలో గంటలు పెళ్లి గంటలు ఇంటారో మొదటి భార్య చచ్చిపోతే మళ్ళీ లచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ రాజ్యం వేరు లంచ కొడుక ముందరకు ముత్తెల తనం చెప్తే దొడికించండి లంచ కొడుకే ముందరకు ముత్తెల తనం చెప్తారు ఎందుకంటే నీకేమరక నా పోలిని తీసి కింద ఎత్తి పోలిగా నన్ను ఎత్తి నా మళ్ళీ నన్ను ఏచడం లేక దాన్ని ముట్టి ఒకనెత్తి నా మూతి దాన్ని ముట్టి ఒకనెత్తి నేను ఆయనకెళ్ళి నిన్నెత్తి వీళ్ళకెళ్ళి వానెత్తి వానికెళ్ళి నువ్వు ఎత్తి ఇక నీ బాధ్యత నీ వదలకు ఆ వదలకు తక్కువ 2 కిట్టల వదన పడితే నీ వదన ఆపలేక రాగా పప్పు తినే ఇక గ్యాస్ తెస్తే నీ బాధ్యత ముక్కు అయిపోయి ముండలకు ముత్తే తనం చెప్తారు మళ్ళీ పెళ్లి ఎత్తుకొని మారలక వాడ మళ్ళీ బొట్టు పెట్టరా ముందరకు ముత్తే తనం చెప్తారు మీరు వారిని రాజ్యమే రాజ్యం ఒక మాట అంటున్నాను ముందు ముత్తేదని భార్యకి ఇచ్చిన మాట తప్పనంటాను కానీ ఒక మాటనయ్యా ఏం మాట నీ భార్యకి ఇచ్చిన మాట తప్పకుండా అంటే నీ పెద్ద బిడ్డ ఎన్ని సంవత్సరాలు ఉన్నది 10 ఏళ్ళ బిడ్డ 10 ఏళ్ళ బిడ్డానికి అల్లుని తీసుకొచ్చి ఎందుకు అంటే లేని వాళ్ళు ఎంతమంది లేరు నీ అల్లుడికి పెళ్లి చేసి నీ బిడ్డ పెళ్లి చేసిన అనుకో నీ అల్లుడు వస్తాడు రాజ్యం వెళ్తాడు నీ భార్యకి ఇచ్చిన మాట తప్పనట్టుంటది అల్లుడిని తీసుకొచ్చి ఇల్లుటం పెట్టుకో రాజ్యం దేశం ఆయన చేతులు పెట్టు ఆయన రాజ్యం వెళ్తాడు ఆయన రాజ్యం వెళ్ళి అప్పటికి నువ్వు కొడితే ఊసిపోవచ్చు రాళ్ళు బుక్కే పచ్చి రాళ్ళు బుక్కాలి రత్నాలు బుక్కే పచ్చి రత్నాలే బుక్కాలి
ఉండాలి రాళ్ళు బుక్కే పచ్చికి రత్నాలు ఉండే రత్నాలు బుక్కే పచ్చికి రాళ్ళు మేము సుద్దరోళ్ళం మేము రాజ్యమైన అంటే ఏలటోళ్ళం కాదు మేము కానిస్టేబుల్ అసొంటోళ్ళం ఎస్ఐ తానం చేయమంటే ఏం చేస్తామయ్యా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ వారి అంతలేమంటే నీ బిడ్డకు మాత్రమే పెళ్లి చెయ్యి ఏ పేదింటి పిల్లగానే నీటి కట్టుకోనన్నా ఇల్లరి కనిపెట్టుకో పిల్లరి కనిపెట్టుకొని అల్లుడికి రాజ్యం అప్ప చెప్తే నీ రాజ్యాన్ని కాపాడు నిన్ను కాపాడుతాడు నీ భార్య మాట దక్కుద్ది అయ్యా ప్రజల కాడ ప్రజల మాట దక్కుతాడు వారి బిడ్డలారా ఇల్లుటం రావాలంటే ఇప్పుడు ఎవడు ఇల్లుటం వస్తాడు రా ఇల్లుటం వచ్చేటోనికి తొక్కుడు పండగంత ఓపికండదు అత్తగారింటికి వచ్చేటికి అంత ఓపికండారే ఈ కాలంలో ఇల్లుటం ఎవడొస్తారు బిడ్డంటే వాళ్ళని అయ్యా బరుబా చెందో మా మీద పెట్టు మేము పోయి పొలగాన్ని రుచి కట్టమన్నారు అదేళ్ళ బిడ్డకు లగ్గం చేయవయ్యా అన్నారు వారి మీ మాట అంటే నాకు మరి నమ్మకమే కానీ మరి ఏ పేదింటి పిల్లగానన్నా ఇంట్లో తీసుకురమ్మన్నారు మరి ఏ పేదింటి పిల్లగానికి నేను తిరగలేను నా బరువు అయితే మీరు పెడితే మీ మీద పెడితే మీరే పోయి ఆ పొలగాన్ని చూసుకొస్తారా పిల్లగాడు అంటే ఎట్లా ఉండాలి ఎరికేనా నా చిన్న బిడ్డ దేవికనేమో తోడబుట్ట చెరలెక్క చూసుకోవాలి నేను మామన కాదు నన్నేమో తండ్రి లెక్క చూసుకోవాలి వచ్చే పిల్లగాడు నా గుణం వేసొంటిదో పొలగాని గుణం గసొంటాడు అయితేనే ప్రజలల్లా మెప్పై ఉంటాడు హాయ కొంచెం పొని తీసుకెళ్తే నా సంసారం ఆగం చేస్తాడు బిడ్డల నాలాంటి గుణం ఎంత ఓపికతోటి ఉన్నానో నాలుగు గుణము గట్ల ఉండాలి గారంటీ బాలు నల్ల మీద తిరిగిపోతున్న తీసుకొచ్చిన రాజ్యభాగం చేస్తాడు దేశభాగం చేస్తాడు పలుగుట్ల పరుగు పోతుంది సూచనగా పలని అమరంగా రాజు అల్లుడు తాగుబోతు తిరిగిపోతు వాడొక దొంగ వాడొక లంగంటే ఇక ఇన్ని రోజుల మట్టి కాదు నేను విలువగా నేను బతికినానా కొండ్రి బిడ్డ పక్కన కావాలని ఆదరబాదరు ఏదైనా వేసుకొచ్చేవు చక్కని గుణవంతుని చూసుకురమ్మన్నాడు గుణవంతుని తీసుకొస్తాం తావోతే వీళ్ళ నమ్ముతాడు మనం నమ్ముతాడు అంతే తావుడు కాదు ఏం చెప్తాడు మరి బిడ్డ నా బిడ్డ తత్వీరు ఫోటో ఇస్తాను దైవవతి 10 ఏళ్ళ బిడ్డ మరి ఎన్నెల పొలాన్ని తీసుకొస్తారు ఎన్నెల పొలం అంటే 27 ఏళ్ళ పొలం 30 ఏళ్ళ పొలం తీసుకొస్తారు జోడు మంచిగా పిల్లగడ ఒక సంవత్సరం పెద్దలు తీసుకొస్తారు 15 ఏళ్ళ పిల్లగానే తీసుకొస్తా గానాడు చూడ వెళ్ళిపోతామని చూడమమ్మా తమ్మి పోయారా ఇట్రా నీకు ఏర్కరా ముట్టిగా బట్ట కూడా పోందా అరే 4 రాజ్యాలు నవ్వకుండా నాకు అలవాటు లేదా మీకు అలవాటు ఉండే రారతాన్ని అంటే నా తన సంవత్సరం ఆగుతున్నట్టు రానే ఉంటాడు సంవత్సరం అని చెప్తారు మంది తాగేస్తారు అని చెప్పుకుంటారు మనం పోతాను రాజు మన పూట పడుతుంది మనం పోతాం పోగానే మా అట్టినా తాయరా అలాంటి అట్టి కడపట్టి రాజా మేము పోతారా కానీ కాలంటే ఉత్తాయి కడుపు బిడ్డ అస్సలు రాదు బిడ్డ నాగరెక్కడి బిడ్డ కుర్రోళ్ళ చూడమ్మా ధనవంతుడు బయలు చూడమ్మా ఎట్లయితే కట్టాయే మన ఊరే రాజు కావాలి మనం మన తోడు దొరకన్నా
ఇద్దరు పిచ్చోలేనా అదే అరగేత్తు దగ్గర ఉత్తరాలు రాదు. మా తెలంగాణ రాజ్యం అంటే మాది నల్లగా అన్ని వచ్చిన అరే ఆడుగులో తల్లాడుకుని ఎక్కడి వేరే పనులు వాడేస్తే ఎక్కడ పనులు వాడేది మీరు అర్ధరాత్రి అన్నకన్నా దండ వాడేస్తా మొత్తాన్ని పోతే వాడించే పోయి వాళ్ళ మెడలు ఇస్తాను నేను లొల్లాడా కానీ వాళ్ళమే పోనీ వాళ్ళ మెడలు ఇస్తాను ఒక తనులుగా పోవాలా మీరుండు కానీ అయ్యా మా ఊరు అమరాంగ నగరం రాజు పేరు అమరాంగరాజు అమరాంగరాజు భార్య పేరు ఆ తల్లి పేరు ఐమావతి అగో ఐమావతి గర్భాన్ని ఇద్దరు బిడ్డలయ్యా ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ పేరు దైవవతి చిన్న బిడ్డ పెళ్లి పిల్లగాని గురించి తిరు సంబంధం మాట్లాడదు పప్పన్నాను కాసపడయ్యా అరే రాజు అంటే గిన్నెరా మర్యాద మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి రాజు అంటే ఇంత కూర్చోమని దాటి కనుక మాటరా అయ్యా కానీ బిడ్డలారా ఏ మీరు మీరు పిల్లగానికి అంటే వచ్చారు అంతే కదా మంచి పిల్లగాడు కావాలయ్యా బిడ్డ నాకు ఒక్కగానొక్క కొడుకు ఎందుకు నా కొడుకు నౌకరు కావాలి గవర్నమెంట్ నౌకరు అయితే చేస్తా పెళ్లి లేకపోతే లేదని ఇన్ని రోజులు నా కొడుకు నా కొడుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇక పెళ్లి చేద్దాం అనుకోని నేను ముందరమాట ఇక అంతా మీరు వచ్చారు బిడ్డ సరే ఇక మా పొలాన్ని అయితే మీరు ఉంటారు కదా జాబ్ చేసే కొడుకు పొలం చూసిరాను మీ పొలతో మా పొలాన్ని అయితే నేను చూపిస్తాను మా పొలాన్ని సరే పర్వాలేదు గానాడు కొడుక పవన్ కళ్యాణ్ కొద్దిగా నచ్చినది పొలానికి ఎక్కువ కొడుక సంబంధం వచ్చింది నీకు పెళ్లి చేస్తాం అనుకుంటాను రా పెళ్లి వచ్చావా లక్షలైతే బరాబర్ మా కొడుకు 70 లక్షల వరకట్ట అమ్మని గవర్నమెంట్ జాబ్ మా కొడుకుది గవర్నమెంట్ జాబ్ కాబట్టి 70 లక్షలైతే చేస్తుందో లేకపోతే వాడు మంచి వాడు కొడుక 70 కోటి అడుగు అని అనుకున్నాను 70 70 లక్షలు అంతే కదా కొడుకు వాళ్ళు చూస్తున్నాట ఇంటికి వద్దని చూస్తున్నాట సైకిల్ దొరుకుతాడు కదా ఏ బైక్ అయిపోతాను అరే విజయరారా అయ్యా విజయరారా అయ్యా మా కొడుకులు మీరు చూడలే కదా ఈయన మా కొడుకు ఏంటి మా కొడుకు పేరు పవన్ కళ్యాణ్ అబ్బా ఏం కళ్యాణ్ అంటే కళ్యాణ్ పో మొత్తం ఈయన ఒక్కడే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ఈయన ఒక్కడే వెళ్ళేటట్టున్నాడు ఈయన వాడి విలువలు తీసేస్తాను పవన్ రాదు నాకు పెళ్లి చేస్తా అన్నావు ఇది పెళ్ళి అన్నా వాళ్ళు నాకు ఎవరి పెళ్ళి చేస్తే మీ పెళ్ళి రావాలి అరే మా కొడుకు గవర్నమెంట్ జాబ్ మా కొడుకు గవర్నమెంట్ జాబ్ అంటే ఏం జాబ్ ఇక్కడికేనా ఈ పిచ్చిలన్నీ మనకు అందరు కాగినంటే కొడుకు లక్షలు అందరు గవర్నమెంట్ జాబ్ అంటే మా కొడుకు ఏ జాబ్ కాదు కారం పొడి పెట్టే జాబ్ మా కొడుకు మిరపకాయలు తెచ్చి వాడి కాళ్ళ కింద పోయి రోకల్ని విసిరి కొట్టారు ఒక్క మిరపకాయ అందరు గిన్నెల మొత్తం మిరపకాయలు జాబ్ రోకల్ని విసిరి జాబ్ వచ్చింది మా కొడుకు అది గవర్నమెంట్ జాబ్ కారం మొత్తం మీద పార్సల్ మా పిల్లలు 45 ఏళ్ళు
ఇగో మీకు మాకు ఎవరన్నా నీకు మాకు పోతాడు పోతామని మీరు పోతాండ్రు. మా కొడుకు ఏం అంటారు మా కొడుకుది గవర్నమెంట్ జాబు ఏ పంట నుంచి వెళ్ళిపోతాను మా కొడుకు నుంచి నచ్చలేదని వెళ్ళిపోతాను నచ్చలేదని వెళ్ళిపోతాను ఏంది బిడ్డ అంటే మా పొలంలో 10 ఏళ్ళు మా పొలంలో 10 ఏళ్ళ పిల్ల మీ పొలగాలో 45 ఏళ్ళు 35 ఏళ్ళ తేడా ఉన్నది అంటే ఆ పొలకు మామూలుగా తగనట్టు తగది అంటే కలవది వారి కానీ 10 ఏళ్ళ పొల్ల తన బట్ట తాను చదువుకునే స్తోమత లేదు తన తిన్న పల్లె తాను కడిగిపోతే స్తోమత లేదు అటువంటి పిల్లకు మాత్రమే పిల్లగను కూడా పదేళ్ల పొల్లకు ఎట్లా చూడొచ్చు మాట్లాడు మూట పోతుంది మాట పోతుందా దొరకదు బిడ్డ అనుకుంటానేమో మంచి మాట్లాడి అమ్మాయి పిల్ల అంటారు మంచి లేకపోతే అడవిలో లంచ కొడుకులారా మీరు సంబంధం మాట్లాడుకొచ్చినారా తెల్లరంగా అనిపించుకుందాం కానీ ఇప్పుడు ఏంద్రను అనిపించేది పిలిపిపో రేపు ఇది రోడ్డు ఈ రోడ్డు నీ అబ్బా మిండదా నేను ఇంకెందుకున్నారా అన్నారా అది వచ్చింది కావాలి మరి కానీ అయ్యా మీ కొడుకున్న మాకు తగదయ్యా అని 4 రాజ్యాలు నవ్వకుండా 3 రాజ్యాలు 70 దేశాలు విరుద్ధమా అమ్మ రమ రామ 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 దేవయ మానవ రామ రామ ఎక్కడ తిరిగిన మాత్రం మనకు మాట కలిసిన కాలం మర్యాద కలిసి మర్యాద కలిసిన కాలం మాట కలిసి అయ్య 10 ఏళ్ళ పిల్లకు 15 ఏళ్ళ పిల్లగాడు కావాలా పిల్లగాడు ఇల్లరికం రావన్నా అంటే వారి ఇల్లరికం అంటే ఏడు తీసుకొస్తావురా మా పొలగాళ్ళని దూరమని అవి బేతాని దెబ్బలు కొడతారు ఎల్ల కొడతారమ్మా అయ్యా మాది అమరంగ నగరం అయ్యా ఎటుపోతారు మేము పిల్లగాని జాడల్లో తిరుగుతాను జాడల్లా అవునయ్యా ఏది పెళ్లి గురించి పెళ్లి పిల్లాడు కావాలని మేము రాజ్యాలకొండ దేశం తీసుకుంటూ మీ రాజ్యం వచ్చినాం నాకు 4 కొడుకులు చిన్న కొడుకు పెళ్లి కావాలి ఇంకా నీకు 4 కొడుకులు ఉన్నారు మా చిన్న కొడుకు పెళ్లి కావాలి పెళ్లి కాదు కానయ్యా చూస్తారా మా కొడుకు చూడాలనయ్యా లేదండి పొలాలు చూడాలి కాని చెప్తావా నేనే మా చిన్న కొడుకు కాదా నేను పోయించలేదు ఆయన మా చిన్న కొడుకు నేనే చిన్న పొలగాడా ఓయా కాలే కాలే అంటే నచ్చినాయి కదా అది బాలనర్పు బిడ్డ అంతేనా బాలనర్పు నేనకు వెనకట 60 ఏళ్ళు దాకా ఒక్క ఇంటికి కూడా నడపోయేది అంతా అందరూ కూడా బాలనర్పు అయింది బిడ్డ ఒక మాటయ్యా ఏడు ఏం చేస్తావు అంతలంటే పెళ్లిలో కలరెత్తాము ఇంకో 5 ఏళ్ళ వరకు వేయాలి మా పొల్ల ఎన్ని సంవత్సరాలు కూడా మా పొల్ల 10 సంవత్సరాలు 10 సంవత్సరాల పొల్ల 10 ఏళ్ళ పొల్లకు అడుగు రాత్రి ఇచ్చు రాత్రి 7,000 నడతారు మనకి ఎందుకు కూడా ఆయన గట్ల వీళ్ళకి ఇచ్చినాయి ఎందుకంటే మన పొలం దొరుకుతాడు మన పొరపాటు అదే ముందర పట్టుకొని మీరు మాట వస్తుందిరా మరి బాగా ఎట్లయితే అది వెళ్ళిపోదామని తిరుగుతాండి ఏదో తిరిగి పిల్ల దొరుకుతలేదమ్మా తిరిగి ఎక్కడ కానీ చెప్పాలి పాలవుతాను ఎక్కడ 10 ఏళ్ళ దగ్గర పొలగాడు 10 ఏళ్ళ పొలకు పిల్లగాడు దొరకలేదు కానీ ఎక్కడ దొరకకుండా రావంగ దొరకడమ్మ రామ 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 అరే
దేశాలు 77 దేశాలు తిరుగుతాళ్ళు ఎక్కడ తిరిగినా కానీ ఆ దైవది దగ్గర పిల్లగాడు దొరుకుతలేరు తిరిగి వాళ్ళు వచ్చగంతలు కాబట్టి వాళ్ళు వచ్చే తోవలోన పాండ్యేంద్ర నగరం వెళ్ళేవాడు పాండ్యేంద్ర మహారాజు భార్య అమ్మవారు మాత్రమైన పౌరావతి వాళ్ళ గర్భాన పుట్టిన 2 కొడుకులు పెద్ద కొడుకు పేరు పవనచంద్ర మహారాజు చిన్న కొడుకు పేరు రామాచంద్ర మహారాజు ఆ పాండ్యేంద్ర మహారాజు భార్య పవనావతి వాళ్ళకేం లేదు పేద ఒకటిదే వంటి పెట్టాడు గుడిసె ఇక పెద్ద కొడుకు పవనచంద్ర మహారాజు చిన్న పిల్లగాడు 7 ఏళ్ళ పిల్లగాడు రామాచల మహారాజు ఈ పెద్దోడు 16 ఏళ్ళ పొలగాడైనా ఏమి లేకుండా అయింది కాబట్టి అడవికి పోయి కట్టెలు కొట్టుకొని కట్టెలు తెచ్చుకొని ఊళ్ళో అమ్ముకొని తౌడుపరం తీసుకొచ్చి అబ్బాయికి కూడ నడుపుతాను ఈ పవనచంద్ర మహారాజు ఇంకా గుడిసె వేదిక చిన్ను దొరికిన మనకు పిల్లగాడు దొరుకుతాడు దీన్ని మంచినీళ్ళు తాగి మనం ఏదన్నా ఊరికి వెళ్ళిపోదాం ఈ గుడిసె మంచి అడుగు మరి ఎవరో పిలువు ఎవరయ్యా గుడిసె లోపల అయ్యా మేము పరిగెత్తి ఉన్నామయ్యా మన అమరంగ నగరం రావయ్యా ఎందుకు వచ్చిన బిడ్డ పానం పాడవాడ బిడ్డ ఆ దేవుడు అన్నోడు నన్ను ఎందుకు గొంతలేడో నాకు అర్థం అయితే లేదు బిడ్డ ఊరికి దూరం అయిన కాటికి దగ్గర అయిన బిడ్డ నన్ను తీసుకొని పోయి భరణి సాగులో దించితే భగవంతుడు తీసుకుపోతాడు ఎవరో కానీ మేము అనుకుంటాను భరణి సాగులో కూర్చొని పెట్టాడు పోను బిడ్డ అంతేనా అయ్యా నమస్కారం ఎవరి బిడ్డ అయ్యా మాది అమరంగ నగరం అమరంగ నగరం దీన్ని మంచిగా ఇస్తావా నాయన ఉన్నావే ఓ భవనవతి పోతుంది కానీ మంచి లాంటి రాదు వాళ్ళకు ఓ ఏందయ్యా ఇగో అది వైరు ఇస్తుంది నేను కూడా తాయి ఒకటి తాగుకుని మొత్తం వేరే వచ్చేసి మైకే వచ్చేస్తున్నాయి పెట్టు చెల్లుకుంటావు చెల్లెటు షాట్ రాదు నోట్ చాటుకుంటూ వస్తుంది కానీ ఎడుతుంది వస్తుంది ఇది కింద పడగల ఏది